you to manifest in your life the moment you believe. It is the power of believing. ఆయన వాక్యమే మనకి స్థిరత్వం ఇస్తుంది. ఇప్పుడు కూడా అంటే ఆయన ఏదో కఠినుడుగా ఒక జడ్జిగా చూస్తూ ఉంటాం. ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకి ఇది ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఈ పూర్ణ హృదయం ఆయన మీద ఆధారపడాలి. విశ్వాసం యేసు ప్రభు చెప్పిన వాటి మీదనే విశ్వాసం వస్తుందట మనకి. But I want to give you simple strategies, simple things. వేదాంతము కాదండి, దేవుణ్ణి నమ్మడానికి సులువైన విధాలను నేర్పించాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి ఒక మిరకల్ అనుభవించారనుకోండి జీవితంలో, అరే ఇది పనిచేస్తుందిరా అని తవ్వుతారు మీరే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకోటి కూడా ప్రాబ్లమే, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంట. ఏముందిలే ఈయన ఎవరు తెలుసు కదా, వైఎస్ అల్లుడు మాకు తెలుసు, ఈయన పొలిటికల్ గా ప్రమోట్ చేసినారు ఈయనకి అంతా ఒక ఎనిమి ప్రమోట్ చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ నాకు తెలుసు నా మనసులో ఎంత మండుతుందో దేవుడు అంటే. అసలు ఐ మీన్ గాడ్ ఒక అన్య కుటుంబంలోంచి లేపాడు నన్ను కదా. See, people see me as, oh, I know him. ప్రజలందరూ కూడా తెలుసులేండి ఈయన రాజకీయ కుటుంబం అనుకుంటారు. I mean, yeah, I belong to the family. అవును, ఖచ్చితంగానే సంబంధం ఉంది రాజకీయ కుటుంబంతో. But I'm a new creation, you know. కానీ క్రీస్తులోనే నూతన సృష్టిగా చేయబడ్డాను. I mean, don't look to me, okay fine, అన్ని ఉన్నాయి కాదు, ముళ్ళుల్లోంచి బయటకు వచ్చినా నేను. ఆమేన్ ఆమేన్. ఇంకా ముళ్ళు ఉన్నాయి, మజా వస్తుంది లైఫ్ లో. ఆ మంట లేకపోతే మజా లేదు లైఫ్ లో. ఆమేన్. I mean, everyone has a story. మీకు స్టోరీ లేదా? yes. ఉందా స్టోరీ? yes. ప్రతి వానికి ఉంది స్టోరీ. amen. నాకు కూడా స్టోరీ ఉంది. amen. స్టోరీ లేని మనిషే లేడు. అందుకే ఆ స్టోరీ కాస్త హిస్ స్టోరీ అయిపోయింది అనమాట. మన కథ అంతా కూడా ఆయన కథ అయిపోయిందండి. ఆమేన్. తీసుకెళ్ళి అంటే ఇప్పుడు చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేశారంట. ఇక నన్ను చూపించారనుకోండి, ఎవరన్నా నన్ను చూపించేంత సీన్ ఎవరికి లేదు, దేవుడు తప్ప. దేవుడు చూపించాడంట, ఎందుకంటే ఆయన రక్తంతో కడిగేశాడు కాబట్టి. హల్లెలూయా. ఆమేన్. నిన్ను కూడా కడిగాడు. He washed you. ఆయన మిమ్మల్ని తన రక్తం ద్వారా కడిగేశాడండి. You are a brand new creature. ఇక మీరందరూ కూడా ఆయనలో క్రొత్త సృష్టి అయి ఉన్నారు. నూతన సృష్టి. పాతవి గతించను అట. డోంట్ థింక్ అబౌట్ యువర్ పాస్ట్. ఇక ప్రాచీన స్వభావము పాతవి మనం ఆలోచించకూడదండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, వెనకున్నవి మర్చిపోయాడంట, పరిగెత్తాంట ముందరున్నవి. హల్లెలూయా. యు రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తాలండి. యు రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తాలి యేసు నామములో. యు నాట్ ఓన్లీ వాక్ బై ఫెయిత్, యు రన్ బై ఫెయిత్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విశ్వాసము ద్వారా నడుచుకోవడమే కాదండి, విశ్వాసము ద్వారా పరిగెత్తాలి మనం. ఆమేన్ ఆమేన్. a new breed. ఒక నూతనమైన సృష్టి, న్యూ బ్రీడ్, నూతనమైన తరము. ఆమేన్ ఆమేన్. డిఫరెంట్ అని చూడగా కనిపించండి, ఏంద్ర బాబు వీడు వెరైటీగా ఉన్నాడని. మన మాటల ద్వారా లోక సంబంధం వీడు పిచ్చెక్కింది అంటారంట. అంటే విశ్వాసంతో ఎప్పుడైతే పలుకుతావో వీడికి ఏదో నిజ. ఒక మాట చూడండి, ఒకసారి నేను ఒకసారి చెట్టుతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ చెట్టుతో మీరు ఏమనుకుంటారు నన్ను చెప్పండి. ఇది ఎర్రగడ్డ పోవాలా అనుకుంటారా లేదా? అంటే బైబిల్లో యేసు ప్రభు చెట్టుతో మాట్లాడాడంట. మాట్లాడిన చెట్టుతో. మీ ఇంట్లో చెట్లతో మీరు యూ కెన్ బ్లెస్ యువర్ ట్రీస్, యు నో. మీ యొక్క వృక్షాలను చెట్లలో మీ ఇంట్లో దీవించవచ్చు. ఆమేన్ ఆమేన్. నా ఇంట్లో పనికిరాని చెట్టు ఉండకూడదు యేసు నామములో. ఆమేన్. ఆ అధికారము నీకు నాకు ఇచ్చాడు. ఆమేన్. మనకేంటంటే ఇదే డీప్ అనుకుంటాం మనం, ఇదేదో నేను చెప్పేది అబ్బా ఏంద్ర ఇది అర్థం కాదని. కానీ సింపుల్ గా చెప్పాడు, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడివేయబడిమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల అంట.
వాడు చెప్పినది జరుగును అని మీతో నిశ్చయముగా చెప్తున్నా అంటాడు. ఆమేన్. అంటే నిశ్చయం అంటే ఏంటి? ఖచ్చితం. బల్ల గుద్ది ఆయన అబద్ధాలు చెప్తాడా? స్కీమ్లు ఏమైనా ఉన్నాయా? లేదు. మనిషికి మీ జీవితాల్లో కొండలనే లేవా? ఉన్నాయండి. ప్రాబ్లం ఏంటంటే ఆ ఎవడైనా కొండ చూసి కొండతో మాట్లాడరా అంటే ఆ కొండను తీసుకొని మన దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవా ఈ కొండను తీసేదేవా అని. నువ్వు మాట్లాడరా బాబు అని ఆయన అంటున్నాడు, కానీ దేవా నా వల్ల కావట్లేదు, నువ్వు కొండను తీసేదేవా అని దేవుడు చెప్తున్న పని. ఆయన నువ్వు మాట్లాడరా అంటున్నాడు, లేదు దేవా నువ్వు మాట్లాడని దేవుడు చెప్తున్నాం మనము. అక్కడే ప్రాబ్లం. కానీ ఆయన మాట మార్చడు. ఆమేన్. మనం మారాలా? ఆమేన్. ఎట్లా మారుతాము? వినుడి వల్ల మారుతామంట. కానీ వినాలి అంట. వినిన తర్వాత మన శరీరము నీ వల్ల అవుతుందా బిడ్డ, నీ వల్ల అవుతుందా అది? తాగలగాని ఇక్కడ నువ్వు అని చెప్పు అని మనము. I mean, simple. See, it's a simple thing. ఇవి చాలా సులువైన విషయాలండి. Let us not make it complicated, dear. దీని మనకు మనమే అభ్యంతర విషయాలుగా చేసుకోకూడదండి. సువార్త అంటే it's a simplicity and a simplicity in Christ అంటాడు. క్రీస్తు యేసునందు ఈ సువార్త అనేది చాలా సులువైందండి. సింపుల్, చాలా సులువైంది. See, ఆయన మనల్ని పర్ఫెక్ట్ చేశాడంట, పరిపూర్ణంగా చేశాడండి. మనం పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎవ్రీథింగ్ జీసస్ డిడ్ ఫినిష్డ్ అంట. యేసయ్య చేసిందంతా కూడా సంపూర్తి చేసేసాడండి. అసలు తండ్రి ప్లాన్ యేసు ప్రభువే అంట. ఆమేన్. దాని తర్వాత ప్లాన్ లేదంట. ఆమేన్. దాని తర్వాత ఏది కొత్తగా చేయడంట. దాని తర్వాత మనం చేయాల్సింది అలా నమ్మడమే అంట. ఆమేన్. సింపుల్ బిలీవింగ్. కేవలం మనం నమ్మాలండి. చాలా సులువైంది ఇది. కానీ బైబిల్లో ఐ మీన్ లాడ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్, లాడ్ ఆఫ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలోనే చాలా తప్పుడు అర్థాలు, తప్పుడు తర్జుమాలు చేయబడి ఉన్నాయి. కానీ దేవుడు అంటాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న తర్వాత ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తం అయింది అన్నాడంటే అది అయిపోయిందండి. సమాప్తం అయిపోయింది. ఇక ఏది కొత్తగా చేయడు, ఇంకా ఆమేన్. కొత్తవి చేసే ప్రసక్తే లేదు. ఆమేన్. నిన్ను అన్ని ఆశీర్వాదాలతో ఆశీర్వదించేశాడంట. ఆమేన్. నిన్ను స్వస్థపరిచేశాడంట. మళ్ళీ స్వస్థపరచు యెహోవా నేనే అని అప్పుడు చెప్పాడు. కానీ స్వస్థపరిచేశాడంట. 1 Peter 2:24 లో, 1 పేతురు 2:24 ఏమంటా అంటే 1 Peter 2:24 మీరు స్వస్థత నొంది తిరి రెండు చేయొచ్చు మనం. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, నాకు ఈ మాట ఉంది కదా అని కూడా పోవచ్చు. నేను లాస్ట్ టైం చెప్పాను మీకు ఒకసారి, ఒక తల్లి తండ్రి ఒక కొడుకు. మళ్ళీ చెప్తా మీకు, ఐ వాంట్ టు స్టర్ అప్ యువర్ స్పిరిట్, యు నో దట్. మీ యొక్క ఆత్మలు ప్రజ్వలింపజేస్తానండి. ఆ కొడుకు ముగ్గురు స్పెషలిస్ట్ అంట, ఇద్దరు స్పెషలిస్ట్ ఒక డాక్టర్ అంట. ఏం చెప్పాయంట? నీ కిడ్నీలు ఆగిపోయినాయంట, ఏం పని చేయట్లే అంట. ఇంకా నీ కొడుకు విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ టైం చచ్చిపోతాడు అన్నంట. చచ్చిపోతా అంటే వాళ్ళు ఎట్లా ఉండాలి? తల్లిదండ్రి ఇక్కడ రామా, తల్లి తండ్రి అనుకోండి, ఏం చెప్పు కథ, ఏమంటాడు వింటున్నారంట. ఇట్లానే ఇదేంట్రా వీళ్ళు షాక్, డాక్టర్ అనుకున్నట్టు వీళ్ళకి షాక్ కొట్టిందమ్మా లైఫ్లో. ఇదేంట్రా వినంగానే ఏం చేయాలి? ఫస్ట్ రోదబిట్టాలి, అయ్యో ఇట్లా అయిపోయిందా దేవా, నువ్వు ఉన్నావా, ఎందుకు చేసావు ఇది? దేవుడే చేశాడు. ఇలా ఏమన్నా అంట, ఓకే అన్నంట. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, చచ్చిపోతాడు 2-3 రోజుల్లో అంటే ఈయన అన్నా అంట చావడు అన్న, చావడు అన్నట. ఈడోడ్రా మీకు మెంటలెక్కిందా? కిడ్నీలు ఆగిపోయినాయా, కిడ్నీలు పనిచేయట్లే. మరి బైబిల్ అంటదండి ఈ మాన్యువల్కి వెళ్ళారంట. ఈ మాన్యువల్కి వాళ్ళ మాన్యువల్ ప్రకారం చెప్పారు వాళ్ళు, వీళ్ళ మాన్యువల్ ప్రకారం వీళ్ళు చెప్పారంట. వాళ్ళ మాన్యువల్ చచ్చిపోతాడు అని, వీళ్ళ మాన్యువల్ సావడు బతుకుతాడు అని. మీకేం కావాలి ఈరోజు? ఆ మాన్యువల్ కావాలా, ఈ మాన్యువల్ కావాలా? అంతే, ఇమ్మాన్యువల్ కావాలి మనకి. ఆమేన్. ఆమేన్. చావని మాథ్యూ 8:17 ఏమంటది అంటే ఇదే మాథ్యూ 8 వీడికి మెంటల్ ఎక్కిందిరా వీళ్ళకి అనుకుంటారు. కానీ తర్వాత డాక్టర్కి మెంటల్ ఎక్కింది.
3 రోజుల తర్వాత ఆ రోజు రాత్రి అంట కొడుకెళ్ళి చెప్పాడు, అరే బాబు నువ్వు నిద్ర పట్టకపోతే ఈ మాట చెప్పన్నట్టు. ఏది? ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. నెరవేరింది కదా. ఆమేన్. ఇదే చెప్పాడ. అరే బాబు పిల్లోడికి వెళ్ళి చెప్పాడ, నువ్వు ఒక పని చేయి, హీ హిమ్సెల్ఫ్ టుక్ మై ఇన్ఫర్మిటీస్ అండ్ బోర్ మై సిక్నెస్, బై హీ స్ట్రైప్స్ ఐఎమ్ హీల్డ్ అని అంటూ పో అన్నాడు. అదే మందులు అంట, అవే అంట మందులు చెప్పాడంట. 3 రోజులు చెప్పాడంట. 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడంట హాస్పిటల్ నుంచి. డిశ్చార్జ్. ఏంటి? నమ్మాడు. డాక్టర్ కి నిజంగా పిచ్చెక్కుంటుంది. డాక్టర్ కి అన్ని రకాల, ఫస్ట్ డే ఎక్కింది, లాస్ట్ డే కూడా ఎక్కుంటది. కానీ డియర్ బిలీవ్ మీ, మన స్థిరత్వం ఏంటి ఈ రోజు? వాట్ ఈస్ యువర్ ఫౌండేషన్? మన ఒక పునాది ఏంటి? మన స్థిరత్వం ఎక్కడ? డు యు రియల్లీ బిలీవ్? మనం నిశ్చయముగా ఖచ్చితంగా నమ్ముతున్నావా అండి? యేసయ్య నీ రోగాలు భరించాడని నమ్ముతున్నావా? డు యు బిలీవ్ ఇట్? మీరు నమ్మగలుగుతున్నారా? అది డు యు బిలీవ్ ఇట్? నమ్ముతున్నారా అండి? కమ్ ఆన్. ఏమండి నమ్మాలి. ఆమేన్. ఎండాకాలం బ్రదర్ చాలా ఎండ ఉంది, వడదెబ్బ తాకుతుంది. అసలు పగలు ఎండ దెబ్బ అయినను అది మందే కదా. మన చుట్టూ ఎండలో వెళ్ళి పడుకున్నాను, మన చుట్టూ ఒక కంచె వేసి అంట యేసు ప్రభు ఆయన రక్తముతో. కానీ మనం కూడా ఆ మాన్యువల్ అంటే బయట వాళ్ళ మాన్యువల్ ప్రకారం దయచేసి మాట్లాడదు. ఆమేన్. ఆమేన్. That's it. దేవుడు మిమ్మల్ని ఈ లోకానికి వెలుగుగా చేశాడు. చేయబోతున్నాడు అని లేదు, క్వశ్చన్ లేదు, చేశాడు. మీరు ఈ లోకానికి వెలుగే. వెలుగు సంబంధం కాబట్టి ఆయన వాక్యాన్ని మనం బయటికి తీసుకెళ్ళాలి. కానీ ఆ వాక్యము వాళ్ళ వాక్యం మనం చర్చిలోకి తేకూడదు. అది మిక్స్డ్ మల్టిట్యూడ్స్ అంటారంట. మనం బయటికి వెళ్ళొచ్చు, అన్య జనులతో సాంగత్యం చేయొచ్చు, కానీ వాళ్ళ దిమ్మ తిరగాల. మనము ఆ స్థిరత్వం, ఈ రోజు వచ్చి ఎవ్వడొచ్చి ఏమి చెప్పినా నాకు ఎక్కదు బుర్ర. ఎందుకు? నాకు తెలుసు ఫైనల్ అయిపోయింది. నాకు ఆ స్థిరత్వం వచ్చేసింది. నాకు తెలుసు యేసు ప్రభు ఏంటో, ఆయన చెప్పిన మాట తెలుసు నాకు. డాక్టర్ వచ్చి, థ్యాంక్ గాడ్ ఫర్ డాక్టర్స్. పాపం డాక్టర్స్ లేకపోతే ఇబ్బంది. డాక్టర్ వచ్చి ఈ ప్లేట్లెట్స్ పడిపోయినాయి, ఇది పడిపోయినాయి, అది ఎక్కించాలా, అంత బానే. కానీ నాకు దానికి సంబంధం లే. ఎందుకు? నాకు తగ్గవు. ప్లేట్లెట్స్ తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే యేసయ్య నా కోసము పరిపూర్ణ ఆరోగ్యం నాకు ఇచ్చాడు. హల్లెలూయా. బ్రదర్ అట్లా చెప్పగలిగితే మరి అపవాది మమ్మల్ని అటాక్ చేస్తాడేమో. ఓహో, అది కూడా భయమే. వాడికి అవకాశం ఇస్తామేమో, వాడు వచ్చి ఏమైనా చేస్తే. వాడు వచ్చాడా 7 మార్గాల్లో పారిపోయి తీరాల్సిందే. సవాలు విసరడానికి వచ్చానండి ఇక్కడికి. డోంట్ ఎవర్ ఏ మాత్రము లుక్ టు పీపుల్. ప్రజల తట్టు మనం చూడకూడదండి. డోంట్ ఎవర్, ఎప్పుడైనా ఏ మాత్రమైనా కూడా ఏది ఏమైనప్పటికీ ప్రజల తట్టు మనం చూడకూడదు. డోంట్ డిపెండ్ ఆన్ దెమ్, వాళ్ళ మీద ఆధారపడకూడదండి. మేక్ ఎ డెసిషన్ టుడే. ఈ రోజున నిశ్చయమైన ఒక తీర్మానం చేసుకోవాలి. గాడ్, దేవా, యేసయ్య నీ తప్ప నాకు వేరే ఏం అవసరం లే. ఆమేన్. మేక్ ఎ డెసిషన్. ఈ తీర్మానంలో ఉండాలండి. బ్రదర్ నా కోసం ప్రార్థన చేయవా? అంత హంబక్కు, ఎంత ఓవర్ యాక్షన్, ఎంత అంటే ఫ్లెషీ. ఓ ప్రార్థన చేస్తా బ్రదర్, ప్రార్థన దేవా, వినుదేవా. ఈయన కోసమే చేసుకోడు, ఆయన కోసం ఏం చేస్తాడు? ఇవన్నీ ఇట్స్ ఆల్ అ ఫ్లెషీ థింగ్. ఇవి శరీరానుసారమైన క్రియలండి.
ఐ మీన్ నేను చేయను అని కాదు, సి డోంట్ గెట్ మీ రాంగ్, నేను చేయను అని కాదు, కానీ ఎదగాల. సే యు కాడు. ఎన్ని రోజులు ఒకరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుడు అరే దేవుడిని తెలుసుకో ఆ రోజుల్లో అనరంట. ఏ రోజు? ఈ రోజుల్లో. కానీ ఈ రోజులు కూడా తెలుసుకోవాలండి ఇంకా. ఎందుకంట నీ పాపములను నీ అక్రమములను జ్ఞాపకము చేసుకొనను అన్నాడంట.